హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శాంతి సిటీ రెసిపీ స్టూడియో. ఈ వీడియోలో నేను మీకు ఆనియన్ పకోడీ రెసిపీని చూపించబోతున్నానండి. చాలా ఈజీగా సింపుల్గా ఉండే ఈ రెసిపీని మంచి టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఎంచక్క క్రిస్పీగా క్రంచీగా ఉండే ఈ ఆనియన్ పకోడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా మనం ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులో వీడియోలో చూపించిన విధంగా స్లైసెస్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని 1 కప్ వరకు తీసుకోవాలి. 1 కప్ ఉల్లిపాయ ముక్కలకి మనకి 1/2 కప్ శనగపిండి అయితే సరిపోతుందండి. 1/2 కప్ శనగపిండిని తీసుకొని ఇందులోనే ఒక 2 సన్నగా తరిగిన పచ్చిమిర్చిని యాడ్ చేద్దాం. 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ వరకు జీలకర్ర పొడి, 1/2 స్పూన్ వరకు ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా కారంని కూడా యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు పచ్చిమిర్చినే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండిని యాడ్ చేయాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేయాలండి. ఆనియన్స్లోంచి వాటర్ రిలీజ్ అయ్యేలాగా ప్రెస్ చేయాలి. కొంచెం గట్టిగానే ప్రెస్ చేసి ఒక 3 to 4 మినిట్స్ పాటు వీడియోలో చూపించిన విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్ పోస్తే సరిపోతుందండి. ఎక్కువ వాటర్ ఏం పట్టవు. ఉల్లిపాయల్లో కొంచెం నీరు ఎక్కువగా ఉందంటే అసలు ఆ వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ 1 టేబుల్ స్పూన్ అంతే. అసలు ఎక్కువ వాటర్ ఏమి వేయకూడదు. ఇలా మిక్స్ చేసుకొని దీన్ని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులో పకోడీలాగా వేసుకోవాలన్నమాట. వీడియోలో చూపించిన విధంగా ఆయిల్ కొంచెం హాట్గానే ఉండాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ పకోడీలు మనకి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసుకొని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలండి. టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లోకి తీసుకోవడం వలన పకోడీలకి ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉన్నట్లయితే అది టిష్యూ పేపర్ పీల్చుకుంటుందండి. చక్కగా మనకి ఆనియన్ పకోడీ అయితే రెడీ అయిపోయిందండి. వేడివేడిగా తింటే ఆనియన్ పకోడీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఆనియన్ పకోడీ మీద మనం గార్నిషింగ్ కోసం కొంచెం కరివేపాకుని ఫ్రై చేసి గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మంచి టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.